Hello, aspirants. Hope you all are doing wonderful preparation అండి. Let's begin our session of The Hindu Analysis in Telugu. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పేపర్ జూలై 29th 2025 అండి. అండ్ హియర్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ఫ్రంట్ పేజ్ అండి. where they are discussing about yes, Ayush, limits for Ayush, and some more articles related to protest regarding this arrest of Kerala nuns. And yes, Justice Verma related ga konni topics ఉన్నాయి, as well as few other topics related to Hydra, where he said every state and every city should have such kind of. It was in news and it's high probable topic from different versions. అదేంటి in class నేను డీటెయిల్గా చెప్తాను. And yes, Supreme Court is saying focus should be on mass inclusion, not exclusion. It's related to Bihar electoral votes. ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో లాట్స్ ఆఫ్ ఇన్పుట్ అండ్ డేటా ఎవ్రీడే, దిస్ ఇస్ వన్ మోర్ డైమెన్షన్ వేర్ ఇంక్లూజన్ మీద ఫోకస్ చేయండి, ఎక్స్క్లూజన్ కాదు. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ నేమ్ తీసేస్తున్నారు, డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ రీజన్స్. అంటే సిటిజన్షిప్ అంటున్నారు, లేకపోతే ఆధార్ కార్డ్ అంటున్నారు, లేకపోతే సమ్ అదర్ నేమ్ అంటున్నారు. అలా కాకుండా టేక్ ఇట్ సీరియస్లీ అండ్ ఫోకస్ ఆన్ ఇంక్లూజన్, బికాస్ it is not only about the voting right, it is also about the right of a person to cast their vote, as well as he should be considered as the citizen of India kada. And as well as year నేను మీకు ఆల్రెడీ చెప్పాను, బీహార్ ఎలక్షన్స్ హై ప్రాబబుల్ టాపిక్. చాలా మల్టిపుల్ డైమెన్షన్స్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. For now, just remember he is focusing exclusively on mass inclusion, where he is saying Aadhaar card, Epic ration cards could also be forged easily. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అంటే వంకలు పెట్టుకుంటూ ఎక్స్క్లూజన్ మీద ఫోకస్ చేసే కంటే ఫోకస్ ఆన్ టేకింగ్ రైట్ డెసిషన్స్ అని చెప్తున్నారు. అండ్ ఎస్, 3 టెర్రరిస్ట్ కిల్డ్ ఇన్ శ్రీనగర్, పహల్గామ్ లింక్స్ ఉన్నాయి అని అంటున్నారు. అదొకటి మాట్లాడదాం. పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ గురించి లాట్స్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది, యాజ్ వీ ఆల్రెడీ సీన్ ఇన్ న్యూస్ ఛానల్స్ లైక్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ, అమిత్ షా గారు కానీ, అపోజిషన్ పార్టీస్ కానీ, దేర్స్ లాట్స్ ఆఫ్ డిస్కషన్ గోయింగ్ ఆన్ వే దే ఆర్ సేయింగ్ థర్డ్ పార్టీ కేమ్ అండ్ అనౌన్స్డ్ సీజ్ ఫైర్ అని. రూలింగ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, లేదు వీఆర్ ద వన్ హూ టేకెన్ డెసిషన్ అని, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇస్ ద వన్ టేకెన్ డెసిషన్ అని. సో ఎస్, దివ్య దేశ్ముఖ్ స్టాండ్స్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్స్ వరల్డ్ కప్ విన్నర్. షీ ఈస్ a 19-year-old. And we already know that Hampi and Divya both participated and both are the Indian sports person. It's a proud moment for the nation because ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా ఇండియా విన్ అవుతున్నట్టే. అండ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, చెస్ ఈస్ ప్లేయింగ్ అ వెరీ క్రూషియల్ రోల్. వీఆర్ ఎవాల్వింగ్ యాజ్ ఏ టాప్ వన్ ఇన్ ది స్పోర్ట్ పర్టికులర్లీ. యాజ్ వీ ఆల్రెడీ నో, ఒలింపిక్స్లో మనం ఎన్ని గోల్డ్ మెడల్స్ తీసుకొని రావాలనుకుంటున్నాము, ఎన్ని గోల్డ్ మెడల్స్ టార్గెట్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఎస్, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ మర్జువానా, అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డ్రగ్. ఇది సీజ్ చేశారు, ఇది న్యూస్లో ఉందండి. తెలంగాణకి సంబంధించిన ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ టీమ్ హ్యాస్ సీజ్డ్ 935.6 kilograms ఆఫ్ దిస్ డ్రగ్ అండి. ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ చదివినప్పుడు కొంచెం మల్టీ డైమెన్షన్ అప్రోచ్లో ఆలోచించాలి. అంటే డ్రగ్స్ ఇండియాకి ఏ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లొకేషన్స్ నుండి వస్తుంది. మనకు తెలుసు బార్డర్ స్టేట్స్ నుండి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ కానీ, నార్త్ వెస్టర్న్ స్టేట్స్ కానీ, ఎక్స్క్లూజివ్లీ పంజాబ్ రీజియన్లో వీటి దగ్గర మనం చాలా డ్రగ్ సబ్స్టాన్స్ అబ్యూస్ గురించి వింటూ ఉంటాం కదా. సో అదర్ దాన్ దట్ వీఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీలో అగైన్ డ్రగ్ ట్రాఫికింగ్ ఇస్ ద మేజర్ ఛాలెంజ్. సో అది కూడా అగైన్ ఆ బోర్డర్స్ నుండి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇండియాకి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్కడి నుండి ఇండియాకి వస్తుంది అన్నది. అండ్ అలాగే ఈ సబ్స్టాన్స్ అబ్యూస్ నేను ఇంత డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ టాపిక్ చెప్పడానికి రీజన్ అండి, దట్స్ అ లాట్స్ ఆఫ్ డిస్కషన్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్ వాజ్ ఆస్క్డ్ మెనీ టైమ్స్ ఇన్ యూపీఎస్సీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. సబ్స్టాన్స్ అబ్యూస్ అనేది పెద్ద ఛాలెంజ్. లైక్ టెర్రరిజం ఎలా అయితే ఒక బిగ్గెస్ట్ హర్డలో, సబ్స్టాన్స్ అబ్యూస్ ఒకటి, యూసేజ్ ఒకటి, అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ ఒకటి, చైల్డ్ అబ్యూస్ ఒకటి, చైల్డ్ లేబర్ ఒకటి, ఇవన్నీ కూడా ఒక కనిపించని క్రిటికల్ క్రైమ్స్ అండి, విచ్ ఈస్ రియల్లీ హిండరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. సో మళ్ళీ ఇయర్ వచ్చే టాపిక్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యూజ్ దిస్ పర్టికులర్ సీన్ యాజ్ ఆర్ సిచ్యువేషన్ యాజ్ ఎ కేస్ స్టడీ అండి. సో అగైన్ మనం మాట్లాడుకోవాలి ఇక్కడ ఏ లొకేషన్స్ నుండి వస్తాయి, నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ కాకుండా. అండ్
other dimensions అండి. అండ్ దిస్ వన్ ఆర్టికల్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యూ కెన్ కోట్ దిస్ యాజ్ ఎ కేస్ స్టడీ వెన్ యూ ఆర్ రైటింగ్ సంథింగ్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్. ఇక్కడ ఏంటంటే పర్టిక్యులర్ సెక్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ నాట్ అంటే ఫీలింగ్ వెల్, ఎస్పెషల్లీ ఇన్ ద టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీ, అంటే మెంటలీ స్ట్రెంత్ గురించి మాట్లాడుతున్నా. హెల్త్ కన్సర్న్స్ చాలా ఉన్నాయి. యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఈ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. పర్టిక్యులర్లీ ప్రైవేట్ ఎంప్లాయీస్ అవ్వనివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వనివ్వండి, నో మ్యాటర్ వాట్, బికాస్ ఆఫ్ దోస్ వర్క్ పాలిటిక్స్, వర్క్ ప్రెషర్, హెల్త్ ఈస్ గెటింగ్ లాట్స్ ఆఫ్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ దోస్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. సో హౌ దీస్ కెన్ బి హ్యాండిల్డ్ అనేది చాలా వర్క్ షాప్స్, క్యాంపెయిన్స్, కౌన్సిలింగ్ జరుగుతున్నా. టెలిమానస్ ఈస్ వన్ సచ్ ఇనిషియేటివ్ వేర్ దీస్ పీపుల్ కెన్ టాక్ టు దెమ్, అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ న్యూ ఇనిషియేటివ్ అండి. అండ్ దే ఆర్ సేయింగ్ నియర్లీ 150 to 200 కాల్స్ డైలీ వస్తున్నాయి, అండ్ వీఆర్ గివింగ్ కౌన్సిలింగ్ టు దెమ్, గివింగ్ దెమ్ స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకంటే సమ్ టైమ్స్ మనం ఉన్న పెయిన్కి వీ నీడ్ సమ్ వన్ టు లిజన్. ఆ లిజన్ వల్ల ఏమవుతుంది, మనది అవుట్ బస్ట్ అయిపోయి వీ విల్ బికమ్ ఫ్రీ. ఈ డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ తగ్గిపోతుంది. ఇట్ ఇట్ మెయిన్లీ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద లాట్స్ ఆఫ్ రీజన్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రెషర్స్ అండి. సో ఇట్స్ గోనా బీ వన్ సచ్ వండర్ఫుల్ ఇనిషియేటివ్. అండ్ ఎస్, ఇక్కడ ట్యాంక్ బండ్ క్లీనింగ్ గురించి, హుస్సేన్ సాగర్ క్లీనింగ్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ దిస్ ఇస్ వన్ సచ్ ఇమేజ్ వేర్ యూ కెన్ సీ ద హ్యూజ్ డంపింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. వాట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ ఇట్ ఈస్ గివింగ్. అండ్ ద ఫ్యూ డేస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ గణేష్ ఉత్సవ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో జస్ట్ ఇమాజిన్ హౌ ఇట్ గోనా బి అగైన్. సో ఇట్ షుడ్ నీడ్ అ ప్రాపర్ పర్మనెంట్ మెకానిజం టు కంట్రోల్ అండి. అండ్ ఎస్, ఇంద్రకీలాద్రి పైన September 22 నుండి దసరా ఫెస్టివిటీ గోయింగ్ టు స్టార్ట్. ఇది వన్ న్యూస్. అండ్ కేరళ గోల్డెన్ జాకల్స్ షో అడాప్టబిలిటీ టు హ్యూమన్ డామినేటెడ్ ల్యాండ్స్కేప్ స్టడీ. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. కేరళ ఈజ్ హోమ్ టు ఏ పాపులేషన్ ఆఫ్ 20,000 to 30,000 గోల్డెన్ జాకల్స్ అని చెప్తున్నారు. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో యూ జస్ట్ ఫోకస్ ఫ్రమ్ పర్స్పెక్టివ్ ఆఫ్ హ్యాబిటాట్, స్పీషీస్, అండ్ ఇక్కడ కొన్ని పర్సంటేజెస్ అండ్ సైటింగ్స్ ఆఫ్ దిస్ జాకాల్ ఇచ్చారు రూరల్ సెటిల్మెంట్స్లో, డిఫరెంట్ లొకేషన్స్లో. అదొక్కసారి చూసుకోండి సరిపోతుంది. అండ్ ఎస్, కల్చర్ ఆఫ్ రిస్క్, ఇట్ ఈస్ అనదర్ సచ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్, వేర్ వీ వర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ స్టాంపీడ్ జరిగింది కదా, అదండి ఈ టాపిక్. దాంతో పాటు లాస్ట్ 2 డేస్‌లో జరిగిన 2 డిఫరెంట్ ఇన్సిడెంట్స్‌ని కూడా ఇక్కడ మాట్లాడారండి. విచ్ హాస్ బీన్ టేకెన్ ప్లేస్ ఎట్ బారాబంకీ టెంపుల్ అండ్ అనదర్ టెంపుల్ విచ్ ఈస్ ఇన్ నార్త్ ఇండియా అగైన్. సో ఇలాంటి స్టాంపీడ్స్ గురించి మాట్లాడేటప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. రీసెంట్ ఇన్సిడెంట్స్ ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, యాక్ట్ ఏం చెప్తుంది, సుప్రీం కోర్ట్ ఏం గైడ్‌లైన్స్ ఇచ్చింది, వై స్టిల్ దీస్ కైండ్ ఆఫ్ యాక్ట్ happening again. Chaos is lack of proper awareness or lack of proper advanced preparedness. Like బెంగళూరులో మనం ఈ ఇన్సిడెంట్ చూసాం. ఐ డోంట్ వాంట్ టు టేక్ అవుట్ ద నేమ్. అండ్ హైదరాబాద్లో అగైన్ దట్ వాస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దట్ మూవీ అండ్ ఆల్. బెంగళూరులో దట్ వాస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దట్ పెరేడ్ ఆఫ్ దోస్ క్రికెటర్స్. చెన్నైలో అది హ్యాపెండ్ అగైన్ బికాస్ ఆఫ్ బెంగళూరులో అది హ్యాపెండ్ అగైన్ బికాస్ ఆఫ్ ఢిల్లీలో మహాకుంభ్ టైంలో జరిగింది. సో పొలిటికల్ ర్యాలీస్ జరిగినప్పుడు, లాట్స్ ఆఫ్ గ్యాదరింగ్స్ జరిగేటప్పుడు, ఇలా ఫెస్టివల్ టైంలో, లేకపోతే జాతరలు అలాంటివి జరిగేటప్పుడు దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ టేక్స్ ప్లేస్. సో దానికోసం అడ్వాన్స్డ్ ప్రిపేర్‌నెస్ ఉంది. బట్ స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్, వై అని చెప్పి అడుగుతున్నారు. అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ మాన్యువల్ ఏదైతే చార్ధామ్‌కి మస్ట్ అని చెప్పారో, ఈజ్ ఇట్ నాట్ దే ఆర్ ప్రాపర్‌లీ ఫాలోయింగ్, ఆర్ దే ఆర్ నాట్ ప్రాపర్‌లీ ఫాలోయింగ్ దోస్ ఎగ్జంప్షన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, టేకింగ్ ఎగ్జంప్షన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో వాట్ కెన్ బి డన్ అన్నది ఫ్యూ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్స్ ఇచ్చారు. అండ్ ఎస్, ద మెడికల్ బౌండరీస్ ఫర్ ఆయుష్ ప్రాక్టీషనర్స్ అని, ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ టాకింగ్ అబౌట్ ద రీసెంట్ కాంట్రవర్సీ ఆన్ ట్విట్టర్ బిట్వీన్ ఏ హెపటాలజిస్ట్ అండ్ అన్ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆన్ వెదర్ ప్రాక్టీషనర్స్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉందో కెన్ క్లెయిమ్ టు బి డాక్టర్స్, ఎస్ ఆర్ నో అన్నది ఒక ఇట్స్ స్పార్క్డ్ ఏ మచ్ కామెంటేటరీ అంటే. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్లో దే హ్యావ్ మెన్షన్ అబౌట్ సిన్స్ లాస్ట్ 80 years, అంటే బిగినింగ్ ఫ్రమ్ 1946 when the health survey development committee which is also known as భోర్ కమిటీ. సో మీకు ఎగ్జామ్లో ఇలాంటి పాయింట్స్ అడగొచ్చు. భోర్ కమిటీ హ్యాస్ బీన్ ఇన్ డిస్కసింగ్ అబౌట్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ టు డిస్కస్ అబౌట్, అంటే భోర్ కమిటీ దేని గురించి మాట్లాడుతుంది, లేకపోతే దేని గురించి ప్రస్తావించడానికి ఆ కమిటీని ఏర్పాటు చేశారు కైండ్ ఆఫ్. సో యూ షుడ్ నో దీస్ బేసిక్స్. సో భోర్ కమిటీస్ ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం ఫర్ ద ట్రెడిషనల్ మెడిసినల్ సిస్టమ్ డి నాట్ గో అన్నోటిస్డ్ బై ప్రాక్టీషనర్స్, అది ఒక పాయింట్ చెప్పారు. యాజ్ వెల్ యాజ్
ఆయుర్వేద ఏదైతే ఉందో ఇట్స్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫోకసింగ్ ఆన్ మిష్ మ్యాష్ ఆఫ్ కాన్సెప్ట్స్. అంటే అబ్సల్యూట్ మిష్ మ్యాష్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంది ప్రాక్టీషనర్స్‌లో. అదర్ దాన్ దట్ దేర్ లాట్స్ ఆఫ్ స్ప్రింక్లింగ్ ఆఫ్ మోడర్న్ మెడికల్ కాన్సెప్ట్స్ కూడా ఉంది. అయితే ఈ ఆర్టికల్‌లో దే హావ్ ఆల్సో మెన్షన్డ్ అబౌట్ ఫ్యూ పాయింట్ ఆఫ్ ఫ్రిక్షన్స్ అండ్ ఆయుర్వేదిక్ యునాని ప్రాక్టీషనర్స్ యాస్ వెల్ యాస్ వాట్ దిస్ Bachelor of Ayurveda Medicine and Surgery is talking about, and how it is different from MBBS, and what this Ministry of Ayush is talking. ఇవన్నీ ఫ్యూ డైమెన్షన్స్ ఇచ్చారు. జస్ట్ ఐడియా ఉంటే చాలు, నథింగ్ మోర్ దాన్ దట్ అండి. అండ్ యస్, లెసన్స్ ఫ్రమ్ పాస్ట్, ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్, వేర్ ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ చోళ లెగసీ అండి. రీసెంట్లీ మన హానరబుల్ పిఎం గారు వెళ్ళారు కదా, 1000 years సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఆఫ్ మ్యారిటైమ్ ఎక్స్పెడిషన్ ఆఫ్ రాజేంద్ర చోళ. మేక్ షూర్ హిస్టరీ పర్స్పెక్టివ్‌లో, ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్‌లో, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ మైట్ బి, వెదర్ ఇట్స్ స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, ఏ ఎగ్జామ్ అయినా ఈ టాపిక్ పైన డెఫినెట్లీ క్వశ్చన్ వస్తుంది. ఒకసారి క్లియర్ కట్‌గా రాజేంద్ర చోళ లీనియేజ్ ఒకసారి చూడండి, రూలింగ్ చూడండి, కింగ్డమ్స్ చూడండి, వార్స్ చూడండి, టెంపుల్స్ హీ కన్‌స్ట్రక్టెడ్, ఆర్కిటెక్చర్ పర్స్పెక్టివ్‌లో ఫీచర్స్ ఏంటి, హెరిటేజ్ ఏంటి, కాయిన్స్ అండ్ ట్రేడ్ ఏంటి, వార్స్ ఏంటి, వాళ్ళ కంటెంపరరీస్ ఎవరు, ఇవన్నీ కూడా ఒక మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ప్రిపేర్ అవ్వండి. అండ్ యెస్, మన హానరబుల్ పీఎం గారు కాయిన్ కూడా రిలీజ్ చేశారు. దానిపైన ఉన్న ఫీచర్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఇట్స్ ఏ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ కాన్సెప్ట్, బట్ విచ్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ బికాస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ దిస్ 1000 years. నేను మీకు ప్రతిసారి చెప్తాను, 50 years, 100 years, 25 years కంప్లీట్ చేసుకున్న ఏ ఇన్సిడెంట్ అయినా క్వశ్చన్లో డెఫినెట్లీ వస్తుంది, ఎగ్జామ్లో డెఫినెట్లీ క్వశ్చన్ అడుగుతారు. సో 1000 years చేశారు అంటే 102% క్వశ్చన్ వస్తుంది. అండ్ ఎస్, ఫ్యూ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఈ పర్టికులర్ ఆర్టికల్గా ఇచ్చారు. నేను ఒక ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్ ఆర్ వీడియో ఆర్ క్లాస్ ఆన్ ఈ పర్టికులర్ టాపిక్ చేసి రిలీజ్ చేస్తాను. అక్కడ ఈ మల్టిపుల్ డైమెన్షన్స్ని ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అండి. అండ్ ఎస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ హైలీ ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ బిల్డ్ ఆన్ దిస్ జాయింట్ స్టేట్మెంట్ టు ట్రై అండ్ సేవ్ గాజా. నేను మీకు చెప్పాను కదా, గాజా ఇష్యూ ఏదైతే ఉందో హ్యుమానిటోరియన్ గ్రౌండ్స్‌లో మాట్లాడండి అని. రీసెంట్లీ ఇండియా కూడా చెప్పింది కదా, సీజ్ ఫైర్ అనౌన్స్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్‌గా ఇమ్మీడియేట్‌లీ స్టాప్ ఆల్ దిస్ అని చెప్పి. సో ఇక్కడ ఆర్టికల్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ స్ట్రిక్ట్‌లీ ఫోకసింగ్ ఆన్ హ్యుమానిటీ ఈజ్ వన్ అండ్ యూనివర్సల్. సో ఇక్కడ మనం ఎలా ఆలోచించాలంటే, మనం ఎస్‌డీజీస్ గురించి మాట్లాడతాం, క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడతాం, ఫ్యూచర్ జనరేషన్స్ గురించి మాట్లాడతాం. సో ఈ గాజా లాంటి ప్లేస్‌లో బికాస్ ఆఫ్ దిస్ లాంగ్ వార్ అండ్ ఆల్, చిల్డ్రన్ ఆర్ లాసింగ్ దేర్ ఫ్యూచర్, దేర్ లైవ్లీహుడ్. అక్కడ అసలు బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు, లైఫ్ లేదు, పీపుల్ లేరు, ఎవ్రీవన్ ఈజ్ లాసింగ్ ఇన్ ఎవ్రీ, అంటే అంత లాస్ జరుగుతున్న ప్లేస్‌ని హౌ టు కంట్రోల్ దట్ మ్యాన్ మేడ్, అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అగైన్ 2 టైప్స్ ఉంటాయి కదా, కెలామిటీస్ ఆర్ డిజాస్టర్స్, 2 టైప్స్, వెదర్ ఇట్స్ న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్. ఇది మ్యాన్ మేడ్ కదా, సో ఇట్ కెన్ బి టాకిల్డ్ బికాస్ హ్యుమానిటీ కమ్స్ ఫస్ట్. సో వన్స్ ఇట్ టాకిల్ చేస్తే గాజా విల్ హ్యావ్ ఫ్యూచర్. సో దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈస్ ఆల్ టాకింగ్ అబౌట్, అండ్ హౌ డిఫరెంట్ నేషన్స్ హ్యాస్ టు టేక్ ఇంట్రెస్ట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ యస్, జస్టిస్ ఆన్ హోల్డ్, ఇండియాస్ కోర్ట్స్ ఆర్ క్లాగ్డ్. ఇది డేటా చాలా ఇంపార్టెంట్ అండి. మనం 2 డేస్ బ్యాక్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, హైకోర్ట్ ఏం చెప్తుంది, సుప్రీంకోర్ట్ ఏం చెప్తుంది, యాజ్ వెల్ యాజ్ వై దేర్ ఇస్ డిలే ఇన్ అపాయింట్మెంట్స్, వై దేర్ ఇస్ డిలే ఇన్ డెలివరింగ్ ది కేసెస్ అన్నది ఒక ఆర్టికల్ చదివాం. సో మనకు ఆల్రెడీ తెలుసు, జస్టిస్ చాలా ఫేమస్ కోట్ ఇది. మీరు ఎగ్జామ్స్‌లో డైరెక్ట్‌గా కాపీ పేస్ట్ చేసి రాసినా కూడా తప్పులేదు. జస్టిస్, ఐ హోప్ యూ రిమెంబర్ దిస్ వన్, బట్ అగైన్ ఐఎమ్ క్లియర్లీ మెన్షనింగ్ బికాస్ ఇలాంటి కైండ్ ఆఫ్ మనం పాయింట్స్‌ని రాసేటప్పుడు ఏమవుతుందంటే, ఎగ్జామినర్ విల్ ఫీల్ లైక్ యెస్, షీ ఈస్ గివింగ్ ఏ బ్రాడర్ ఎక్స్‌పోజర్ అని. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. సో ఇక్కడ దే హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఫ్యూ డైమెన్షన్స్ లైక్, అంటే ఇది ఈ పర్టిక్యులర్ డేటా ఏదైతే ఉందో మెయిన్స్ ప్రిలిమ్స్కి రెండిటికి ఇంపార్టెంట్. సో ఈ డిలేస్కి రీజన్స్ ఏంటి, సజెషన్స్ ఏంటి, హౌ డిఫరెంట్ స్టేట్స్లో, హౌ డిఫరెంట్ కేసెస్లో, సివిల్ కేసెస్లో కానీ క్రిమినల్ కేసెస్లో కానీ ఎన్ని పెండింగ్స్ ఉన్నాయి, హియరింగ్స్ ప్రాబ్లమ్ ఏంటి, మీడియేషన్ ప్రాబ్లమ్స్ ఏంటి, లోక్ అదాలత్స్ ఏం చేస్తుంది, అండ్ ఫైనల్గా పర్సంటేజెస్ ఆఫ్ దీస్ కేసెస్ ఏంటి, ఎంతమంది జడ్జెస్ ఉన్నారు, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ డేటా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. And yes, 100 years ago, 50 years ago, these two can be utilized as a examples. One is dangerous drugs bill, and the other one is cargo booking railways. And yes, Nisar satellite mounted on GSLV for launch tomorrow.
ఇది హైలీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దిస్ వన్ ఈస్ దిస్ టాకింగ్ అబౌట్ ఇండియా జపాన్ అఫీషియల్స్ టు డిస్కస్ పీఎం విజిట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో. సో ఇండియా జపాన్ మాట్లాడేటప్పుడు తెలుసు కదా, మల్టీలేటరల్ అండ్ బయలేటరల్ రిలేషన్స్ ఏంటి, కామన్ ఛాలెంజెస్ కన్సర్న్స్ ఏంటి ఒకసారి చూసుకుంటారు. యాజ్ వెల్ అస్ టూ నేషన్స్ కామన్ గ్రూపింగ్స్ ఏంటి, కామన్ ఇంట్రెస్ట్ ఏంటి, ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రేడ్, ఈ పాయింట్స్ ఒకసారి చూసుకుంటారు. అండ్ ఎస్, కమింగ్ టు నిసార్, విచ్ ఇస్ హైలీ ఇంపార్టెంట్ అండ్ హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ అపీరింగ్ ఇన్ యువర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఎస్ఎన్టీకి చాలా ఇంపార్టెంట్. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ విచ్ ఇస్ గోయింగ్ టు బి లాంచ్డ్ సూన్. సో ఇట్ ఈస్ ఎ జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అండి. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ శాటిలైట్ విచ్ విల్ బి అబ్జర్వింగ్ ద ఎర్త్ విత్ ఎ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్. సో బోత్ యూజింగ్ నాసాస్ 12-meter unfurlable mesh reflector antenna. ఇది ఇంపార్టెంట్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఇన్ కమింగ్ సెషన్స్ అండి. ఫీచర్స్ ఏంటి కూడా చెప్తాను. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఆర్టికల్ ఆన్ కెమికల్లీ కంటామినేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్యూ కొత్త రూల్స్ జారీ చేసింది. హౌ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్ దిస్ వేస్ట్ డంపోజల్, వేస్ట్ డంప్స్, స్టోరేజ్ అండ్ స్పిల్ సైట్స్, కెమికల్ వేస్ట్ స్టోరేజ్ సైట్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది. ఇట్స్ జస్ట్ అన్ అబ్జర్వేషన్ అండ్ అప్డేట్ అంతే, అంతకుమించి అవసరం లేదు. పేపర్ ఒకవేళ మీరు హార్డ్ కాపీ తీసుకొని న్యూస్ పేపర్ చదివేటట్టయితే సుడోకు చేయడానికి ట్రై చేయండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్క్రోలింగ్ దోస్ షార్ట్స్ అండ్ రీల్స్, సుడోకు వల్ల బ్రెయిన్ స్టార్మింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ లైన్‌లో 1, సెకండ్ లైన్‌లో 1 ఉంది. థర్డ్ బాక్స్‌లో ఇక్కడ 1 వస్తుంది. సో, అలా కొంచెం చేశారంటే ఇట్ గివ్స్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ లాగా, పవర్ బూస్టింగ్ లాగా, కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ లాగా ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ థింకింగ్ స్కిల్స్. సో, ఇట్స్ ఆల్ అబౌట్ దీస్ ఆర్టికల్ అండి. మనం క్రక్స్ డిస్కస్ చేస్తున్నాం ఇన్ డీటెయిల్డ్‌గా. అండ్ ప్రతి ఇంపార్టెంట్ టాపిక్‌ని మళ్ళీ క్లియర్ కట్‌గా షార్ట్ వీడియోస్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తాము విత్ కంప్లీట్ అనాలిసిస్ అండ్ అప్రోచ్. స్టడీ వెల్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ డే.